ఏ అధికారం లేనప్పుడు తండ్రి అధికారం అడ్డు పెట్టుకుని 1,00,000 కోట్లు దోపిడీ చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా దుయ్యబట్టారు. మండల కేంద్రం బట్టిప్రోలు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కులాలను రెచ్చగొట్టడం, అరాచకాలు, దోపిడీలు, దుర్మార్గాలకు పేటెంట్ వైసీపీ అని, దానికి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. కులాల్ని రెచ్చగొట్టడం అనేది దోపిడీలు, దుర్మార్గాలు, అరాచకాలు అనే దానికి పేటెంట్ ఎవరయ్యా అంటే వైసీపీ పార్టీ. దానికి నాయకుడు ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి. ఏ అధికారం లేనప్పుడే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు దోపిడీ చేసినటువంటి వ్యక్తి అధికారం వచ్చిన తర్వాత 5 ఏళ్లలో సుమారు 4 లక్షల కోట్లు దోపిడీ చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది, వైసీపీ పార్టీది. మీ ముడ్డు కింద మచ్చలు పెట్టుకుని నెల రోజుల కాల చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చి ఛార్జ్ తీసుకుని కరెక్ట్గా 14-15 రోజులు కాల, 32 రోజులు 33 రోజులు కాల. ఇంతలోనే ఏదో అరాచకం జరిగిపోయింది, దుర్మార్గం జరిగిపోయింది, అవినీతి జరిగిపోయింది, కుల దోషణలు జరిగిపోతున్నాయి, కులాల మధ్య రెచ్చగొట్టి విధ్వంసం సృష్టిస్తున్నారని చెప్పని అవాకులు చవాకులు పేరటం అంటే ఆయన అజ్ఞానానికి నిదర్శనం నిన్నటి రోజు జరిగినటువంటి ప్రెస్ మీట్ అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈ వేమూరు నియోజకవర్గంలో ప్రత్యేకించి నియోజకవర్గం మొత్తం మీద నన్ను టార్గెట్ చేసి పెట్టుకున్నారు. ఇంతకు ముందు ఉన్నటువంటి వ్యక్తి నాగార్జున టార్గెట్ చేశాడు, తర్వాత వచ్చిన ఈయన కూడా టార్గెట్ చేసి నన్ను ఏదో చేసి అంతమొందించాలనేటటువంటిది వీళ్ళ ఉద్దేశం. సరే, ఆ రోజున ఆయన ఏదో ఉసుగొలిపి కొన్ని కుక్కల మీద వదిలితే అవి పూర్తిగా కాటేయటం చేతకాక వెనుదిరిగి పక్కకి వెళ్ళిపోయింది. తర్వాత ఈయన వచ్చాడు, హీరో రెండో కృష్ణుడు. ఈయన వచ్చి చేసింది ఏంటయ్యా అంటే ఏదో ఇష్టారాజ్యంగా పేలటం మొదలు పెడుతున్నాడు. 29వ తారీఖు శనివారం అద్దేపల్లి గ్రామంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అంటే 28 అర్ధరాత్రి, శుక్రవారం అర్ధరాత్రి మాకు వచ్చిన సమాచారం 1 ఆ టైంలో తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మ పగలు కొట్టారు అన్నటువంటి విషయం తెలిసి ఉదయాన్నే అక్కడ ఉన్నటువంటి మా పార్టీ నాయకులు, కార్యకర్తలు చూసి ఆవేశంతో బొమ్మను తగలపెట్టారు అనేటటువంటిది వచ్చిన సమాచారం. నేను దానికి మా వాళ్ళకి ఒకటే చెప్పా, ఇట్లా పగలగొట్టారండి అని నాకు ఫోన్ చేసినప్పుడు మీరు ఎవరు తొందరపడితే ఆఫీస్ దగ్గర రాని మాట్లాడి దానికి ఏం చేయాలో మనం చేద్దామని చెప్పి పిలిస్తే